ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాము. మాథ్యూస్ గాస్పుల్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ 5 వర్సెస్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోను కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిని కనెను. ఇక్కడ మనము క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు జనన విధానము మత్తయి సువార్తలో రాయబడింది. యేసుక్రీస్తు జనన విధానము ఏదనగాని రాయబట్టక ముందు అబ్రహాం యొక్క వంశావళి నుంచి మొదలుపెట్టి 42 తరాల గురించి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో రాశారు. వంశావళి అంటే సాధారణంగా పురుషుల పేర్లే ఉంటాయి, కానీ స్త్రీల పేర్లు దాదాపు 5 మంది స్త్రీల పేర్లు కూడా రాయబడింది. కాబట్టి వాళ్ళ చరిత్రలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ మంది అన్యులుగాను, అంతేకాకుండా వాళ్ళు చేసిన పనులు కూడా ఈ సభ్య సమాజంలో, మామూలు సమాజంలో అవి అంత మనకి అర్థం కానీ యాక్సెప్టబుల్ కానీ సంగతులు జరిగినట్లు కూడా చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క అపారమైన కృప, ప్యూర్ గ్రేస్ ఆఫ్ గాడ్, అది ఎలాగ మన జీవితాల్లో అది ఉంటుందో, ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎలా నిలబెట్టుకుంటాడో గొప్ప ఉదాహరణ. అది మనందరికి కూడా ఒక నిరీక్షణను కూడా కలిగిస్తుంది. మనం కూడా ఒకరోజు దేవుని చేత ఏర్పరచబడి వాళ్ళతో సమానంగా ఉంటామని. కాబట్టి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాం ద్వారా యూదాని, యూదా ద్వారా దావీదుని, దావీద్ ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొదటగా మనం తామారు గురించి చూచాము. తామారు యూదా వంశము నుండే సంతానం పొందటానికి అని చెప్పేసి తను తాను వేశ్యగా మార్చుకొని, వేశ్యలాగా వేషం వేసుకొని తన జీవితాన్నే ఒక రిస్కులో, పణంలో పెట్టి ఆమె సంతానాన్ని పొందినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. రెండవదిగా ఈరోజు రాహాబు గురించి చూద్దాం. తామారు అయితేనేమో వేశ్యలాంటి వేషం వేసుకొని తన పర్పస్ సర్వ్ అవటం కోసమని, తన ఉద్దేశం నెరవేర్చుకోవటం కోసం అని చెప్పేసి అలాగా చేసింది. ఒక విధంగా చూస్తే కనానీయురాలు కాబట్టి ఒక మోసం కూడా చేసింది. అంటే తన ఐడెంటిటీ చెప్పుకోకుండా, తాను ఎవరో చెప్పుకోకుండా యూదాతో ఉండటం ద్వారా. ఇక్కడ రాహాబు సంగతి చూసినట్లయితే ఆమె వృత్తికి వేశ్య. ప్రపంచంలో అంతమంది స్త్రీలుంటే దేవుడికి ఒక వృత్తికి వేశ్య అయిన ఎరుకో పట్టణానికి చెందిన ఒక స్త్రీని ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆమె దగ్గరికి వేగులు వాళ్ళు వెళ్ళడము, తర్వాత ఆమె వంశావళిలో చేర్చబడటము, అది చూసినప్పుడు కూడా మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనకి రాహాబు గురించిన వృత్తాంతము ఎలాగ వంశావళిలో చేర్చబడింది, ఆమె ఎట్లాగైతే ఈ గొప్ప కార్యము చేసింది, అదంతా కూడా యెహోషువలో మనం చూస్తాం. యెహోషువ 2వ అధ్యాయంలో ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క చేసిన పనిని మనం చూస్తున్నాము. అది ఎరికో పట్టణము. ఎరికో పట్టణము శాపగ్రస్తమైన పట్టణము, అది కాల్చివేయబడవలసిన పట్టణము, నాశనము చేయబడవలసిన పట్టణము. దానిలో ఎవరు కూడా బ్రతకకూడదు, పశువులు కూడా బ్రతకకూడదు. అలాంటి దానిలోంచి ఒక వేశ్యని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే దేవుని యొక్క అపారమైన కృప, దేవుని యొక్క ప్రేమని, మనము దేవుని యొక్క హృదయాన్ని మనం ఇక్కడ చూడగలము. తర్వాత తామారు గురించి చదివినప్పుడు, తామారు వృత్తాంతము మనము 38వ అధ్యాయము ఆదికాండంలో చూసాము కదా. ఆమెని ఇశ్రాయేలీలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు అంగీకరించి ఆమెను తమలో చేర్చుకున్నట్లు మనకి ఒక రుజువు దొరికింది కదా. మనం చూసాం ఋతు గ్రంథంలో. మరి ఆ ప్రముఖులు వాళ్ళందరూ వస్తారు, స్త్రీలు కూడా వస్తారు. వాళ్ళందరూ కలిసి ఆశీర్వదిస్తారు. రూతుని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తామారు ప్రస్తావన తీసుకొస్తారు. దేవుడు నిన్ను తామారు వలె, తామారు కనిన పెరుసు వలె అబ్బాయి ఉండాలి అని తామారుని వాళ్ళు ఆశీర్వచనములో ఒక భాగంగా చేశారనమాట. కాబట్టి వాళ్ళ చేత కూడా ఆమె అంగీకరించబడింది. అది కూడా ఒక గొప్ప కృప అన్న సంగతిని మనం చూస్తున్నాము. ఈరోజు రాహాబుని మరి యాక్సెప్ట్ చేశారా వీళ్ళు? రాహాబు వేశ్య, ఇశ్రాయేలీల వంశావళిలో ఇక్కడ రాయబడింది, యూదా వంశంలో పైగా రాయబడింది.
కాబట్టి ఆమెను యాక్సెప్ట్ చేసినట్లు మనము చూస్తున్నాము. ఈమె సంగతి మనము యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 6వ అధ్యాయంలో కూడా ఆమెను గురించి ప్రస్తావన మనం చూస్తాము. తర్వాత చాలా కాలం తర్వాత నూతన నిబంధనలో కూడా విశ్వాస వీరుల పట్టీలో ఆమెని చూస్తాము. చాలా ఆశ్చర్యమైన సంగతి కదా ఇది. తామారుని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దానికన్నా రాహాబు వంశావళిలో చేర్చబడతాము. అంతేకాకుండా ఇది విశ్వాస వీరుల పట్టి. ఎక్కడుంది విశ్వాస వీరుల పట్టి? వెరీ గుడ్. హెబ్రీ 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి హేబెల్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాస్తారు కదా. వీళ్ళందరూ కూడా నివసించడానికి ఈ లోకము యోగ్యమైంది కాదు అని రాస్తా ఉన్నారు. ఆ విశ్వాస వీరుల పట్టిలో బై నేమ్, పేరుతో ప్రస్తావించబడిన స్త్రీలు, మనం హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్ అనాలో, వాళ్ళని ఎలా అనాలో, అంటే విశ్వాస వీరురాండ్రులో లేకపోతే విశ్వాసరాలైన వీరులు అని మనం చెప్పదగిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంటే శారా పేరు ప్రస్తావించబడింది, తర్వాత రాహాబు పేరు మాత్రమే ప్రస్తావించబడింది. మోషే తల్లిదండ్రులు అన్నారు కానీ మనకి బై నేమ్ అక్కడ ఇవ్వబడలేదు. తర్వాత 35వ వచనంలో కొందరు స్త్రీలు మృతులైన వారిని పొందారు అని వ్రాయబడింది, కానీ అక్కడ కూడా పేరులు ఏమీ ప్రస్తావించబడలేదు. పేరులు ప్రస్తావించబడిన స్త్రీలు శారా, రాహాబు, రేహబ్ అంటారు కదా. అయితే అసలు వాళ్ళిద్దరి జీవితాలకి కొంచెం కూడా కామన్ థింగ్ ఏమీ లేదు. అంటే షీ వాజ్ నేమ్డ్ ఎట్ పార్ విత్ శారా. అంటే శారాతో పోటాపోటీగా ఆమె పేరు ఇవ్వబడింది. అంటే ఆమెతో సమానమైన హోదా ఇవ్వబడింది. శారాకి రెండే రెండు పేర్లు చూస్ చేసుకుంటే దేవుడు ఈ విశ్వాస వీరుల పట్టీలో రాయడానికి అని చెప్పేసి ఇక్కడ శారా పేరు మాత్రము, తర్వాత రేహాబ్ పేరు మాత్రమే ఇవ్వబడిని అన్న సంగతి చూస్తున్నాము. దెర్ ఈస్ నథింగ్ కామన్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరిలో ఏది ఇద్దరికి పోల్చి చూద్దాము అంటే ఇద్దరిలో ఈ లక్షణం ఉంది అంటానికి మామూలుగా చూస్తే ఫిజికల్గా అంటే ఈ లోకానుసారంగా చూస్తే. ఎందుకంటే శారా ఉందనుకోండి, ఆమె ఎవరు? సాక్షాత్తు అబ్రహాము చోజన్ అబ్రహాం, అంటే పిలుచుకున్న అబ్రహాం యొక్క భార్య. పేరు పెట్టి అబ్రహాంని అక్కడి నుంచి రా నువ్వు బయటికి అని పిలుచుకొని వచ్చాడు. తర్వాత శారా వలన అయినదే నీకు సంతానం అవుతుందని శారా పేరును కూడా దేవుడు మెన్షన్ చేసిన ఆ గొప్ప అబ్రహాం యొక్క భార్య. తర్వాత ఆమె గర్భము ఇస్సాకు కొరకై దాదాపు 90 సంవత్సరాలు అది మూయవేయబడి ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ అండ్ టెస్టెడ్ ఫర్ 90 years. ఈ శారా విషయాన్ని మనం చూస్తుంటే ఆమె గర్భము 90 సంవత్సరాలు పరీక్షించబడి, ఆ 90 సంవత్సరాలు ఆ పవిత్రపరచబడి అలాగే ఇస్సాకు కోసం వేచి ఉన్న, ఆ భద్రం చేయబడిన ఆ గొప్ప స్త్రీ ఆమె. అయితే హెవెన్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మామూలు ఈ లోకంలో చూస్తే ఏ సాపత్యం కూడా లేదు. ఎక్కడ రాహాబ్ చూస్తేనేమో ఒక వేశ్య, తర్వాత ఎరికో పట్టణం శాపగ్రస్తురాలైన పట్టణం నిందుంది. అంతేకాకుండా ఇశ్రాయేలీల వంశానికి ఆమె చెందింది కాదు, యూదా వంశానికి చెందింది కాదు, శత్రు వర్గానికి నాశనం చేయబడిన దానిలోంచి వచ్చిన స్త్రీ. కాబట్టి ఈ లోకపరంగా చూస్తే శారాకిను రాహాబుకి ఏ సాపత్యము లేదు. అయితే దేవుని దృష్టిలో చూసేదంతా కూడా హీ విల్ ఎంటైర్ ఒక డిఫరెంట్ లుక్లో చూస్తాడు దేవుడు మనల్ని. ఏ ఇష్యూ అన్నా తీసుకెళ్ళండి, పరిసయులు శాస్త్రులు ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. మనకి తట్టేది ఒకటి, దేవునికి తట్టేది ఒకటి. పని చేయకుండా ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంది మరియా. ఈ మార్తకి చాలా కోపం వచ్చింది. మనమైతే వెంటనే వెళ్ళి కొంచెం వెళ్ళి హెల్ప్ చేసిరపో అంటాము. అయితే ఏసీ ఆయన పర్స్పెక్టివ్, ఆయన చూసే విధానమే వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు, అంతరంగాల్లో చూసినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక కామన్ పాయింట్ని దేవుడు చూశాడు. వాళ్ళిద్దరికీ ఒకే విషయం వాళ్ళిద్దరిలో కూడా చాలా గ్రేట్ అని దేవుడు గమనించాడు. అదేంటంటే విశ్వాసము, నిజమైన దేవుని యందు విశ్వాసము. కాబట్టి హెబ్రీ 11వ అధ్యాయంలో ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు రాయబడినప్పుడు హెబ్రీ 11:11 మనం ఒక వాగ్దానం కింద కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మనం అడుగుతాం కదా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ వాగ్దానం నాకు మొట్టమొదట 1980లో
అమృతరాజు గారు బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ సలోమి కడుపులో ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని అప్పటి నుంచి పట్టుకున్నాను. తర్వాత పిల్లలకి పట్టుకున్నాను, తర్వాత మా పిల్లలకి పట్టుకున్నాను. సంఘంలో ఎవరు ప్రెగ్నెంట్ అయితే కూడా ఈ 11వ అధ్యాయం 11వ వచనమే అది క్లెయిమ్ చేస్తాం. అది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. మంచి రిజల్ట్స్ ఇస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాయబడింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచుకుంది. అంటే విశ్వాసం చేతనే అది ఆమె నమ్మింది. కాబట్టి ఈమెకు కూడా అలాంటి విశ్వాసమే ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మళ్ళీ మనము రాహాబుని గురించి ఎక్కడ చూస్తున్నాము? సేమ్ వర్డ్ 31 విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయాను. విశ్వాసమును బట్టి అది కామన్ పాయింట్ వీళ్ళిద్దరిలో కూడా. నిజమైన సత్య దేవుని యందు, ట్రూ గాడ్ యందు, నిజమైన దేవుడి యందు విశ్వాసం వీళ్ళిద్దరికీ ఉంది అన్న సంగతిని గమనిస్తున్నాడు. కాబట్టి ఆమె సరాసరి ఒక వేశ్య అని కూడా రాశారు. రాహాబు వేశ్య అని కూడా మెన్షన్ చేశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వేశ్య అయినా కూడా ఆమె విశ్వాసాన్ని బట్టి వెళ్ళి శారా పక్కన కూర్చుంది ఈ లిస్టులో అన్న సంగతిని మనము గమనిస్తాం. తర్వాత సరే, ఆడోళ్ళు కలిశారు, వాళ్ళిద్దరికీ ఒకటే విశ్వాసం ఉంది అని అనుకోవచ్చు. కానీ షీ వాజ్ మెన్షన్డ్ ఇన్ జేమ్స్. మళ్ళీ యాకోబు పత్రికలో కూడా ఆమెను గురించిన ప్రస్తావన చూస్తాము. ఈసారి ఎవరి సరసన వెళ్ళిందంటే విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాం పక్కన ఆమె ప్లేస్ ఇవ్వబడింది. అబ్రహాం యొక్క విశ్వాసంతో కూడా ఈమె విశ్వాసము పోటాపోటీగా ఉందన్నమాట. శారాతో పోల్చడానికే ఏదీ లేదన్నప్పుడు అబ్రహాంతో పోల్చడానికి ఇంకా అసలు ఎంత తక్కువ స్థితిలో ఆమె ఉండొచ్చు కదా మామూలుగా చూసినట్లయితే. అయితే యాకోబు ఏం చేస్తాడంటే అబ్రహాం సరసన ఆ విశ్వాసంతో ఎట్పార్ విత్ అని రాస్తా ఉన్నాడు. యాకోబు 2వ అధ్యాయము 21 నుంచి మనం చూస్తే, మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. విశ్వాసం ఉంది 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 నాకు అని హృదయంలో చెప్పటం కాదు, నోటితో చెప్పటం కాదు, కానీ ఆ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా చూపించినప్పుడే ఆ విశ్వాసము పూర్ణ సిద్ధి పొందుతుంది. దానికి ఒక అర్థం వస్తుంది. నాకు చాలా విశ్వాసం ఉందని నోటితో చెప్పి బల్లగుద్ది వాదించి హృదయం అంతా నాకు విశ్వాసమే అని చెప్పి ఏదన్నా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మరి విశ్వాసంతో కూడిన క్రియలు చేయకుండా మన సొంత క్రియలు మనం చేసామనుకోండి, సరే జాబ్ ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, జాబ్కి అప్లై చేశాము, నాకు దేవుడు వాగ్దానం చేశాడు వస్తుందని నువ్వు నమ్ముతున్నావు, కానీ నీకు క్రియలు లేవు. క్రియలు అంటే ఎలాంటి క్రియలు చేస్తున్నావు? వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేపిద్దాము, లేకపోతే ఏదైనా లంచం ఇచ్చే అది పొందుదాము, అలాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాం అనుకోండి, నీ విశ్వాసం పూర్ణ సిద్ధి పొందలేదు. మాటతో విశ్వాసం ఉందని చెప్తున్నావు కానీ క్రియలు నీకు సరిపోలేదు. క్రియలు ఏంటంటే మనం అప్లై చేసి దానికోసము ప్రార్థన చేస్తా మనము వేచి ఉండటమే. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే నాకు విశ్వాసం ఉందని ప్రకటించుకున్నాడు. క్రియల్లో ఎప్పుడు చూపించాడంటే ఇస్సాకుని తీసుకొని వెళ్ళి, ఇస్సాకు ఒక మాట మాత్రమన్నా చెప్పకుండా దేవుడే చూచుకోను అని చెప్పి ఆయన్ని కట్టెలన్నీ పేర్చి, చక్కగా పేర్చి రాళ్ళన్నీ పెట్టి కట్టెలు పెట్టి తర్వాత నిప్పు తీసుకొని వెళ్ళి పిల్లవాడిని కట్టేసి పండుకోబెట్టి కత్తి కూడా ఎత్తాడు చంపటానికి. నేను చంపితే కూడా వీడు మళ్ళీ బతుకుతాడన్న గొప్ప విశ్వాసం ఆయనకి ఉంది. కాబట్టి ఆయన కత్తి కూడా ఎత్తగలిగాడు. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసము ఇక్కడ మనము చూస్తున్నాము. కాబట్టి ఈమె కూడా నిజమైన దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, కానీ నేను మిమ్మల్ని దాచిపెట్టలేనయ్యా, నాకు ఏమన్నా రిస్క్ వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. దాచిపెట్టింది ఆమె విశ్వాసాన్ని గురించి. ఇక్కడ ఇతరే పేర్లు రాస్తున్నాడు క్రియలతో కూడిన విశ్వాసాన్ని గురించి. యాకోబు ఎవరు? యేసుప్రభు యొక్క సహోదరుడు. అబ్రహాం గురించి రాస్తున్నాడు. తర్వాత 21 నుంచి 24 వరకు యాకోబు 2వ అధ్యాయంలో అబ్రహాముని గురించి రాసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి రాయాలా?
ఈ క్రియలతో కూడిన విశ్వాసం గురించి అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు, ఇంకేం ఆలోచిస్తావు యాకోబు, రాహాబు ఉంది కదా, రాహాబు గురించి రాయి అని చెప్పాడు. కాబట్టి రాహాబు గురించి రాస్తున్నాడు. అటువలనే రాహాబును వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడని కదా. అంటే అటువలనే రాహాబు అంటే అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందో, క్రియాపూర్వకమైన విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము, పూర్ణ సిద్ధి పొందిన విశ్వాసము. అలాగా నాకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా దొరుకుతుంది, రాహాబ్ అలాగా చేస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని సమానమైన స్టేటస్లో ఉంచినట్లు మనము చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ యేసు ప్రభుతో కూడా సమానమైన స్టేటస్ మనము మత్తయి సువార్తలో చూసాం కదా. మత్తయి సువార్తలో ఆమె వంశావళిలో చేర్చబడినప్పుడు యేసుప్రభు యొక్క వంశావళిలో యేసుప్రభు సరసన కూడా ఆమె నిలబడినట్లు చూస్తున్నాము. వీటన్నిటికీ అంటే వంశావళిలో చేర్చబడింది, ఆమె పేరు రాసుకుంటా కిందకు వచ్చేటప్పటికి యేసు పుట్టెను అని 16వ వచనంలో చూస్తున్నాం కదా, మత్తయి 1:16లో. కాబట్టి ఆమెను కూడా యేసు ప్రభు పేరులో సరసన అంటే వరుసగా పేర్లన్నీ రాసుకుంటా వస్తుంటే యేసు ప్రభు కూడా ఉన్నాడు ఆ లిస్టులో. యేసు ప్రభు ఉన్న లిస్టులో కూడా ఆమె చేర్చబడినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇదంతా కూడా విశ్వాసము వల్లనే సాధ్యమైంది. అటువంటి గొప్ప విశ్వాసము, క్రియాపూర్వకమైన విశ్వాసము, మనలకి పూర్ణ సిద్ధి కలుగజేసే విశ్వాసము, అబ్రహాము సరసన లేకపోతే షేరా సరసన నిలబెట్టే విశ్వాసము, యేసు ప్రభు వంశావళిలో చేర్చే విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటానికి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడే చాలినవాడు. కాబట్టి అలా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక.